పాలకూర పకోడీ తయారు చేసుకునే విధానము. ముందుగా మనం ఒక 2 కట్టల్ని పాలకూర తరిగి పెట్టుకోవాలి. తర్వాత మనం శనగపిండి తీసుకోవాలి. దానికి సరిపడా శనగపిండి తీసుకున్నాము. తర్వాత కొత్తిమీర, కరివేపాకు, మిర్చి పౌడర్, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, జీలకర్ర. మనం ఆయిల్ కూడా వేడి చేసుకుంటున్నాము. ఈ లోపల మనము ఆయిల్ వేడెక్కే లోపల మనము ఇవి కలిపేసుకుందాం. ముందుగా మనము ఈ పాలకూరని అందులో వేసుకోవాలి. పాలకూరను వేసుకున్నాము. మనము ఇప్పుడు శనగపిండి వేసుకోవాలి. నెక్స్ట్ మనము మిర్చి పౌడర్ వేసుకుందాం. మనం సన్నగా తరిగిన మిర్చి కూడా వేసుకోవచ్చు. తర్వాత సాల్ట్ వేసుకుందాం. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ జీలకర్ర వేసుకుందాం. నెక్స్ట్ కొత్తిమీర, కొత్తిమీరల పొడి. ఇప్పుడు మనం కలుపుకోవాలి ఈ విధంగా. ఒకవేళ ఎందుకంటే మనకు పాలకూరకి వాటర్ ఉంటాయి కాబట్టి సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోతే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం కొంచెం వాటర్ యాడ్ చేశానండి, నాకు సరిపోలేదు. కొంచెం వాటర్ యాడ్ చేసి కలుపుకున్నాను ఈ విధంగా. తర్వాత మనము కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఆయిల్ వేడైపోయిందండి. మనం దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే ఇంకా మంచిగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు మనము మళ్ళీ ఒకసారి కలుపుకున్నాము. ఆయిల్ వేడెక్కిపోయిందండి. మనం ఇప్పుడు అందులో వేసేసుకుందాం. హైలో పెట్టుకోవాలి మనము. చూడండి, ఇది అయిపోయినట్టే. ఎందుకంటే పాలకూర కాబట్టి కొంచెం ఎక్కువ గోలాలి, పచ్చి వాసన పోయే విధంగా. ఇది అయిపోయిందండి, తీసేసుకున్నాము. ఈ విధంగా రావాలి పాలకూర పకోడీ. చాట్ మసాలా వేసుకుందామండి. మొత్తం ఇది రెడీ అయిపోయింది. మనకి క్యాబేజ్ పకోడీ రెడీ అయిపోయింది. చాట్ మసాలా వేసుకుందాం. క్యాబేజ్ పకోడీ రెడీ.